బాస్ వస్తున్నారా? చూస్తున్నాను. ఓకే, ఎలా ఉంది బిగ్ బాస్? బాగాలేదన్న, ఎందుకు బాలే? నచ్చట్లేదు. ఇక అంతా రొటీనే ఉన్నది మొత్తం. అంటే అంత ఎలివేషన్ ఇచ్చారు కదా, మరి ఆ ఎలివేషన్ కి తగ్గట్టు ఇప్పుడు బిగ్ బాస్ 9 నడుస్తలేదు అంటారా? 100కి 200% నడుస్తలేదు. ఓకే, బిగ్ బాస్ 8 వరకే బాగుంది అంటారా? అంటే నిజానికి చాలా మంది ఫీలింగ్ ఏంటంటే నార్మల్ వాళ్ళని ఒక ఛాన్స్ ఇస్తాం, సెలబ్రిటీలను కూడా యాడ్ చేస్తాం అని చెప్పారు. నిజానికి చాలా మటుకి అక్కడ అందరూ నార్మల్ మనుషులు ఉన్నారు, సెలబ్రిటీస్ అక్కడ పెద్దగా ఎవరు లేరు. ఉన్నారు, కొద్దిగా బాగా పేరు వచ్చిన వాళ్ళు ఉన్నారు అని అంటే కాదు బ్రో, సంజనాకు మంచి ఓటింగ్ ఉంది, టాస్క్లలో కూడా తనే విన్ అవుతుంది. సో ఏం చెప్తారు సంజన గురించి? సంజన గురించి నిజానికి ఆవిడ బాగానే ఆడుతుంది ప్రస్తుతానికి. అంటే ఇప్పుడు పెట్టిన గేమ్లలో కొద్దిగా ఆమె ఫుల్ఫిల్ చేసుకుంటుంది, పర్లేదు, అంతా ఓకే. మిగతా వాళ్ళు ఏంటంటే కొద్దిగా డ్రామాలు ఆడుతున్నారు, అంటే ఎమోషనల్ బాండ్ అదంతా ఎక్కువ చూపిస్తున్నారు, కానీ పెద్ద ఏముండదు నాకు తెలిసి. ఈసారి కూడా ఓటింగ్ పడిన వాళ్ళు లాస్ట్ వరకు గెలవరన్న, లాస్ట్కి వచ్చేసరికి ఏదో ట్విస్ట్ పెట్టి ఏదో విధంగా పెంట చేసేస్తారు మొత్తానికి. ఓకే, సో బిగ్ బాస్ నాగార్జున గారు కోపడ్డారు. ఏమని? మీరు సరిగ్గా గేమ్ ఆడుకున్నారు బాల్స్ టాస్క్ లో, అందుకని వైల్డ్ కార్డ్ నుంచి 6 మంది పంపిస్తున్నా అన్నాడు. 6 మంది వస్తే బాగుంటుందా, రాకుంటే బాగుంటుందా? రాకుంటే బాగుంటది అన్న. ఇది ఆ ఉన్నోళ్ళ దాంట్లో ఏదో ఒకటి గేమ్ ఆడిపించి అది క్లోజ్ చేస్తే బెటర్. బ్రో ఆడియన్స్ అదే వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఏం బిగర్ నాకు తెలిసి. వచ్చిన వాళ్ళు వస్తుందంట అన్న, పికిల్స్ వస్తుందా? మీరు కూడా కోరుకుంటున్నారా అలాగే చిట్టి పికిల్స్ కోసం? అంటే పచ్చడి కాబట్టి బాగానే ఉంటదేమో అనుకుంటున్నాం, కానీ దాంట్లో గేమ్ లో వరస్ట్. డిసప్పాయింట్ కళ్యాణ్ మన సరే గేమ్ ఆడలేదని చెప్పేసి. అన్న నేనేమంటున్నా అంటే మొత్తానికి ఇక్కడ డ్రామా ఆడుతున్నారు అన్న, అంత స్క్రిప్టెడ్ అన్న ఫీలింగ్. ఎందుకంటే అది ఒరిజినల్ గా వాళ్ళ ఒపీనియన్స్ కాదు. ఇంకో ఆమె ఉన్నది, ఊరికి ఏడుస్తుంటది చూసినావా? తనుజ జబర్దస్త్ ఆమె, రితు. ఆవిడ ఊరికి ఏడుస్తుంటది. ఆవిడ ఊరికి ఏడుస్తుంటది. అంటే నిజానికి ఏంటంటే వాళ్ళు ముందు ఇక్కడ ఏడవాలి, ఇక్కడ చెప్పిరేమో ఒక ఫీలింగ్ వస్తుంది. అది చూసి సింపతి కోసం ఏడుస్తున్నారా? అదే అనిపిస్తుంది, సింపతి కోసం ఏడుస్తున్నారని అనిపిస్తుంది నాకైతే. ఓకే, మరి అయితే అంటే ఏ గేమ్ పెట్టినా కూడా ఆ గేమ్ లో ఓడిపోయిన ప్రతిసారి రీతు తనుజ ఏడుస్తూనే ఉన్నారనమాట. సో ఎందుకంటారట్లా? తనుజ అంటే ఇమానియల్ ఫ్లట్టింగ్ చేస్తున్నావనా? ఓకే, అంటే ఆమె పేరు క్లారిటీ తెలియదు నాకు. సరే, మొత్తానికి అయితే డ్రామానే చేస్తున్నారు. ఇప్పుడు ఇమానియల్ అట్లా ఫ్లట్టింగ్ చేసే మొత్తం స్క్రిప్టెడ్ అనిపిస్తుంది అన్న షో మొత్తం. అంతా ఏమనిపిస్తుంది. ఇమానియల్ ఓకే, ఇంకో అన్న ఉన్నాడు చూసినా, సుమన్ శెట్టి అన్న, ఆ అన్న ఓకే. నిజానికి సుమన్ శెట్టి అన్న గేమ్ నాకు కొద్ది రోజులు బాగానే అనిపించింది. ఈ మధ్యలో అంత పర్ఫెక్ట్ ఏం లేదు. మళ్ళీ అసలు లాస్ట్ వీక్ ఎవరైనా కరెక్ట్గా చూడలేదు.